ఓం నమో వెంకటేశయ్య. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 2, అవమానం 2. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి లగ్న మరియు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క సింహంలో కానీ కుంభంలో కానీ సంచరించినప్పుడు స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరగడం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే మంచి వధువు లభించే అవకాశం ఉంది, వధువు అయితే మంచి వరుడు లభించే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కన్యలో కానీ మీనంలో కానీ రవి సంచరించినప్పుడు ధనాదాయం పెరగడం, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు రావడం, ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మికంగా పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరగడం లాంటి పరిణామాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క తులలో కానీ మేషంలో కానీ ఈ యొక్క సూర్యుడు సంచరించినప్పుడు కొద్దిగా మాటపరంగా బాగా ఇంప్రూవ్ అవ్వడం, సభలలో బాగా ప్రసంగించగలగడం, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం, పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి సెటిల్ అయ్యి కొద్దిగా ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే నిల్వ ధనము, భాగ్యాభివృద్ధి కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఈ రవి 4వ స్థానంలో అనగా వృశ్చికంలో కానీ లేకుంటే 10వ స్థానంలో అనగా వృషభంలో కానీ సంచరించినప్పుడు కొద్దిగా భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, సుఖ సంతోష అభివృద్ధి మరియు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా రావడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబుల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సమయం గవర్నమెంట్ జాబులకు బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే 100% గవర్నమెంట్ జాబ్ లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో కనుక సూర్య మహాదశ నడిచినా, అంతర్దశ నడిచినా ఈ ప్రభావాలు పరిపూర్ణంగా ఉంటాయి. 100% గవర్నమెంట్ జాబ్ లభ్యమవుతుంది. అలాగే ఈ యొక్క రవి ఈ యొక్క ధనురాశిలో కానీ మిథున రాశిలో సంచరించినప్పుడు విద్యార్థులకు బాగా మార్కులు ఎక్కువగా రావడం మరియు లాభాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. శరీర ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే మకరంలో కానీ కర్కాటకంలో రవి సంచరించినప్పుడు విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు లభ్యమవుతాయి. మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చుంటే కనుక రవిదశ అంతర్దశ కూడా నడిచినట్లయితే పరిపూర్ణంగా మీ యొక్క బాకీలు సకాలంలో వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ధన లాభాధిపతి అయిన బుధ భగవానుడు లగ్నంలో అంటే సింహంలో కానీ కుంభంలో కానీ సంచరించినప్పుడు కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతింటం, కొద్దిగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వివాహం ఆలస్యం అవడం ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కన్యలో మరియు మీనంలో సంచరించినప్పుడు కొద్దిగా లీగల్ పరమైన లిటిగేషన్స్ మరియు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు మరియు సంఘంలో పరుగుబడి కీర్తి మర్యాదలు తగ్గడము, అవమానాలు పాలవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 3-9లో అనగా ఈ యొక్క మేషంలో కానీ మరియు తులలో బుధుడు సంచరించినప్పుడు మాటల్లో బాగా తడబడము, అప్పుడప్పుడు సోదర సోదరి వర్గీయులతో విభేదాలు, తండ్రి తరఫు బంధువులతో కూడా స్వల్పమైన విభేదాలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సభలలో ప్రసంగించేటప్పుడు కొద్దిగా తడబాటు పడడం, పలికేవి సరిగ్గా పలకపోవడం వల్ల అవమానాలకు గురవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృశ్చికంలో మరియు వృషభంలో బుధుడు సంచరించినప్పుడు కొద్దిగా భూ సంబంధమైన లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే మంచిది. అలాగే బుధుడు 5లో సంచరించినప్పుడు విద్యార్థులకి మరియు 11లో సంచరించినప్పుడు విద్యార్థులు స్వల్పమైన విద్యాడంకాలు మరియు లాభాలు చేతిదాకా వచ్చి మిస్ అవ్వడము, కొద్దిగా దైవబలం కొద్దిగా స్వల్పంగా తగ్గడం ఇట్లాంటి దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ యొక్క మకరంలో కానీ కర్కాటకంలో బుధుడు సంచరించినప్పుడు విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పమైన విదేశీ ఆటంకాలు, వీసా, పాస్పోర్ట్ మంజూరు అవడంలో విషయాల్లో జాప్యం, అనవసరమైన ధన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, శత్రువులు, రుణాది పీడలు, కొద్దిగా అప్పుడప్పుడు కొన్ని దుష్ట ప్రయోగాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే తృతీయ మరియు దశమాధిపతి అయిన శుక్రుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి ఈ యొక్క సింహంలో మరియు కుంభంలో సంచరించినప్పుడు చిన్న వివాహపరమైన ఇబ్బందులు, వివాహం అవ్వడం విషయంలో జాప్యము
ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. స్టామినా ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యలో మరియు మీనంలో శుక్రుడు సంచరించినప్పుడు లీగల్ విషయాలు, లిటికేషన్లు, కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ యొక్క శుక్రుడు 3లో మరియు 9లో సంచరించినప్పుడు ఈ యొక్క కొద్దిగా వాక్కుపరమైన ఇబ్బందులు, కొద్దిగా అప్పుడప్పుడు సభల్లో ప్రసంగించిన తడబాటు, సోదరి వర్గీయులతో చిన్న చిన్న విభేదాలు, ధనపరమైన ఖర్చులు అధికంగా కావడము, సేవింగ్స్ అధికంగా ఖర్చు అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే 4వ ఇంట్లో అనగా 4 గ్రహంలో కానీ 10లో కానీ అనగా ఈ వృశ్చికంలో కానీ వృషభంలో శుక్రుడు సంచరించినప్పుడు వృత్తిపరమైన చికాకులు, టెన్షన్లు అధికంగా అవ్వడం, పై అధికారుల ఒత్తిడికి అధికంగా గురవ్వడం, మరియు ల్యాండ్ పరమైన లిటికేషన్స్కి క్రియేట్ అవ్వడం, గురి అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే వాహన ఖండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ శుక్రుడు 5లో అనగా ధనురాశిలో కానీ మిథున రాశిలో సంచరించినప్పుడు ముఖ్యంగా విద్యార్థులకు మార్కులు తగ్గడము, అలాగే చేద్దాకు వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, కొన్ని అశుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ యొక్క శుక్రుడు 6లో 12లో అనగా ఈ యొక్క మకరంలో కానీ కర్కాటకంలో ఉన్నప్పుడు అనవసరమైన ధనపరమైన ఖర్చులు మరియు శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడము, మరియు లోన్లు మంజూరు అవడం విషయంలో జాప్యం, మీరు ఎవరైనా అప్పు ఇవ్వాలనుకుంటే అవి వాళ్ళు తీసుకుని అవి తిరిగి రాకపోవడం, ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకులైన అంగారకుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైన శుభకరమైన ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా లగ్నంలో ఉన్నప్పుడు అంటే సింహంలో ఉన్నప్పుడు వివాహపరంగా మంచి వరుడైతే అనుకూలం, వధువైతే అనుకూలం వరుడు ఇట్లా లభించి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే కుంభాలను రహించిన సేమ్ ఇలాగే జరిగే అవకాశం ఉంది. అలాగే కన్యలో కానీ మరియు మీనంలో కానీ ఈ యొక్క కుజుడు సంచరించినప్పుడు ఇలా న్యాయపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ధనపరమైన అభివృద్ధి మరియు బాగా లాభాభివృద్ధి ఇట్లాంటివి బాగా అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో పరిపూర్ణంగా ఉపయోగించుకోగలిగితే, ఈ సమయంలో రెమెడీస్ కూడా పరిపూర్ణంగా చేసుకోగలిగితే మీరు ఈ బెనిఫిట్ ఎక్కువ పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క 2-8లో సంచరించిన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క అంగారకుడు ముఖ్యంగా 3వ స్థానంలో అనగా వాక్కు స్థానంలో, సోదర స్థానంలో సంచరించినప్పుడు సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడము మరియు నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే 4లో సంచరించినప్పుడు భూముల స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, తొందరగా భూములు బాగా కొనుగోలు చేస్తే వాటి యొక్క విలువ పెరగడం, అలాగే అమ్మాలనుకుంటే కనుక మీరు అనుకున్న రేటుకి దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయి అధికమైన డబ్బులు రావడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ యొక్క కుజుడు 5వ స్థానంలో సంచరించినప్పుడు విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం, అలాగే లాభస్థానాన్ని కూడా చూస్తారు. కాబట్టి లాభంలో కుజుడున్నా కానీ లాభాభివృద్ధి, స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే 6-12లో సంచరించినప్పుడు కొద్దిగా శత్రురోగ రుణాది పేర్లు తక్కువగా రావడం, విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ మనకు తొందరగా లభించి విదేశాలు వెళ్ళడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి పంచమాష్టమాధిపతి అయిన గురుడు ఈ యొక్క ఏప్రిల్ ఎండింగ్ దాకా ఇక్కడే ఉంటారు. మే 2 నుంచి ఈ యొక్క వృషభ రాశిలో సంచరించడం వల్ల వృత్తిపరంగా మంచి అభివృద్ధి మరియు తొందరగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి లభించడం, భూముల స్థిరాస్తులు భారీలో పెరగడం, సుఖ సంతోష అభివృద్ధి మరియు ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి మరియు ఈ యొక్క ఆరుని చూడడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవడం, ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి సప్తమాధిపతి అయిన శనేశ్వరుడు సప్తమంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పంగా వివాహ ఆటంకాలు మరియు ఈ యొక్క చేతి దాకా వచ్చి కొన్ని అదృష్టాలు చేజారడం, అలాగే స్టామినా ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతినడం, ల్యాండ్ పరమైన లిటికేషన్లు ఇట్లాంటివి ముఖ్యంగా శని దశలు, అంతర్దశలు నడిచినట్లు జరిగే అవకాశం ఉంది. అలాగే రెండో ఇంట్లో కేతువు, అష్టమంలో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకాల ముందుగా రాహు మహాదశ అయిపోయి కేతు మహేకులు ఉంటే కనుక కోర్టు న్యాయ సంబంధమైన విషయాలు అనుకున్న ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది.
మొండి పక్కలు అయ్యే అవకాశం ఉంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, కీర్తి మర్యాదలు ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు కేతు మహాదశ ముందైపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే ఈ పరిణామాలు వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. దైవికమైన శక్తి పెంపొందించుకోవాలనుకుంటే మీరు హనుమాన్ చాలీసా పారాయణ రెగ్యులర్గా ఆచరించుకోవడం, మరియు ఈ యొక్క శని రాహువుల యొక్క దానాలు రెగ్యులర్గా చేయడం, అంటే నల్ల నువ్వులు మినుములు కలిపి బ్రాహ్మణుడికి శనివారం దానంగా ఇవ్వడం కానీ, లేకపోతే బాగా ఆ రెండు కలిపి ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపించడం వాళ్ళు కానీ, ఇట్లాంటి పరిహారాలు చేయడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్ని సాధించగలుగుతారో. శుభం.